వైజేఆర్ డిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా నామకరణం చేసి హిందూ కాలేజ్ సొసైటీలో ఇప్పుడు 1950లో పెట్టిన సొసైటీ అనేక కాలేజీలు నడుపుతా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 1980లో పెట్టడం జరిగింది. ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా నడిచేది. కొన్ని కారణాల వల్ల కొంచెం దీనికి శ్రద్ధ తగ్గడం కానీ కొన్ని మేనేజ్మెంట్ సమస్యలు రావడం వలన కొంచెం స్టాండర్డ్ తగ్గినాయి అని పిల్లలు చేరకపోవడం జరిగింది. ఈ రెండు సుజనా ఎడ్యుకేషన్ సొసైటీని ఈ రెండు సొసైటీని మెర్జ్ చేసి ఈరోజు కొత్తగా వైజేఆర్ అంటే యలమంచిలి జనార్దన్ రావు గారు మా నాన్నగారి పేరు, వైజేఆర్ డిఎంఎస్ మసూర్ శాస్త్రి గారి పేర్లు కూడా రెండింటినీ జోడించి ఈ కాలేజీకి నామకరణం చేశారు. ఇది అంచెలంచెలుగా ఇంకొక ఐఐటి ఎన్ఐటీస్తో పోటీ పడే విధంగా అంటే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని మెంటర్షిప్ చేయమన్నాం. ఎందుకంటే వాళ్ళు 47 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్ నడుతున్నారు కాబట్టి వారికి కూడా ఒకసారి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ వారి మేనేజ్మెంట్కి లక్ష్మణరావు గారికి అందరికీ ఈ కాలేజీ బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి ప్రాధాన్యపడుతూ ప్రజలందరూ కూడా సహకరించాలని ఇక్కడున్న ప్రజా నాయకులందరూ కూడా బాగా సహకరించి ఈ కాలేజీని అభివృద్ధికి చెందే విధంగా సహాయం చేయమని కోరాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మనము లోకేష్ గారు మేము డిస్కస్ చేసినప్పుడు టెస్లా కంపెనీ ఇండియాకి రావాలని చూస్తా ఉన్నారు. ఆ టెస్లా మరి ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ వాళ్ళకి వెళ్తుందని చెప్పి అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళదు. అది ఆంధ్రాకి వస్తే అవకాశం ఉంటే అది మచిలీపట్నంలో పెట్టడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం అనేది ఒక శుభసూచన తెలియజేస్తూ, ఎందుకంటే పోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ కార్లు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక 400-500 ఎకరాలు ఉంటే సరిపోదని చెప్పి వారు చెప్పడం జరిగింది. మనం ప్రయత్నం చేద్దాం, అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి మరి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీరు కూడా ఎక్కువ మందిని రేపు రాబోయే కాలంలో ఇక్కడ 1000 మంది స్టూడెంట్స్ కి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కొత్త కోర్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్ గా రాబోయే కాలంలో మరి సుజనా చౌదరి గారు, కొనకల నారాయణరావు గారి నాయకత్వంలో మళ్ళీ మచిలీపట్నం హిందూ మరి ఇంజనీరింగ్ కాలేజ్ డెఫినెట్ గా ఒక చరిత్ర సృష్టించబోతుందని ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటూ, నాకు కేబినెట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి కాబట్టి ముందే కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రభుత్వం నడిపించే దాంట్లో అందరూ సహకారంతో ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. డెఫినెట్ గా మన యువతని ప్రపంచంలో ఒక మేటి యువతగా ఆల్రెడీ మనం రికార్డులో ఉన్నాం. భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి ఫలాలు అందించే విధంగా, ముఖ్యంగా మచిలీపట్నంలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో పోర్ట్ అవుతా ఉంది. 2026 డిసెంబర్కి బందర్కి షిప్ రవాణా ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతోంది. 2026 డిసెంబర్ నుంచి దానికి ఆలోచనగానే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫిషింగ్ హార్బర్ దాదాపు 550 కోట్లతో వర్క్ జరుగుతోంది. అలాగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనం ప్లాన్ చేస్తాం, ఒక 300 ఎకరాల్లో. దాంట్లో స్థానికులకి మచిలీపట్నం వాసులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఇవాళ ప్లాన్ చేస్తాం ఏపీఐసి ద్వారా. ఆధునిక భావాలు ఉన్నటువంటి సుజనా అకాడమీ టెక్నాలజీ సైన్సెస్ శాట్స్ వారితో మా మేనేజ్మెంట్ కూడా మెర్జ్ అయ్యి ఇప్పుడు యలమంచిలి జనార్దన్ రావు దైత మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాలగా ఇప్పుడు నుంచి అలా మెర్జ్ అయ్యి ఆ పేరుతో కొనసాగుతుంది. దానికి మేనేజ్మెంట్ పివి రావు గారు చైర్మన్గా ఉంటారు. సుజనా చౌదరి గారికి నాకు ఉన్న మిత్రత్వం మరి వాళ్ళ రోజున ఈ కాలేజీలో డేకోర్ చేయడం ఆయన కూడా బాధ్యతలు తీసుకుంటానికి ముందుకు వచ్చేందుకు ఆయనకు హృదయపూర్వక మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకు మా సెక్రటరీ కరస్పాండెంట్ దైత గోపాలకృష్ణ శాస్త్రి గారు ఐఐటి బాంబేలో చదువుకున్నటువంటి చాలా గొప్పగా మంచి ఉన్నతమైన చదువులు చదువుకుని ఆయన పారిశ్రామికవేత్తగా కూడా రాణించారు. ఆయన ప్రోత్సాహంతో ఆయన సలహాతోటే సుజనా చౌదరి గారితో సంప్రదింపులు జరిపి ఈ రోజు నుంచి ఈ కాలేజీ యలమంచిలి జనార్దన్ రావు దైత మధుసూదన శాస్త్రి ఇంజనీరింగ్ కళాశాలగా కొనసాగుతుంది. కొత్త మేనేజ్మెంట్లో మరి హయాంలో ఈ కాలేజీ మంచి కాలేజీ కింద రాష్ట్రంలో మన బెస్ట్ కాలేజీ కింద అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. చౌదరి గారు ఆయన ఇంజనీర్. హైదరాబాద్లో సిబిఐటి అంటే తెలంగాణలో ఉండరు. ఆయన అందులో ఇంజనీరింగ్ చదువు సెంటర్ అంటే కోయంబత్తూరులో వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే చదువుకున్నారు. వాళ్ళ తండ్రి గారు ఇంజనీరు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో తాతగారు అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీగా పనిచేసినటువంటి పోలీస్ అధికారి. మరి